హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. పచ్చిమిర్చి టమాటా పచ్చడి చేస్తున్నాను. బయట వరండాలో అయితే బాగా చల్లటి గాలి వెలుతురుగా ఉందని ఇంక ఇదిగోండి బయటకు వచ్చి కూర్చొని అయితే పచ్చిమిర్చి తొడేలు తీస్తున్నాను. పచ్చిమిర్చి టమాటాలో ఇంకొక బీరకాయ కూడా వేసుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుందండి. ఓన్లీ పచ్చిమిర్చి టమాటా పచ్చడి కంటే కూడా బీరకాయ ఒకటి వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని పచ్చడి నూరుకుంటే ఉంటుంది, సూపర్గా ఉంటుంది. కాకపోతే ప్రస్తుతానికైతే ఇంట్లో బీరకాయ లేదు, అందుకనే ఓన్లీ పచ్చిమిర్చి టమాటాతో అయితే చేస్తున్నాను. పచ్చడి నూరుకోవడానికి కూడా పచ్చిమిర్చి కొంచెం ఘాటుగా ఉండే పచ్చిమిర్చి అయితేనే బాగుంటాయి. ఘాటుగా అంటే మరీ ఎక్కువ మంట కాకుండా మరీ చప్పగా కాకుండా మీడియం ఘాటు ఉంటాయి చూడండి, ఆ పచ్చిమిర్చి అయితే మాత్రం పచ్చడిగా చాలా బాగుంటాయి. తెల్ల పచ్చిమిర్చి అయితే ఇంకా బాగుంటాయి. మాలాగా పొలం పనులు చేసేవాళ్ళు పచ్చిమిర్చి కావాలన్నా ఏమన్నా కూరగాయలు కావాలన్నా పొలం వెళ్ళి తెచ్చుకుంటాము. ముఖ్యంగా మేము మిరపతోటలు వేస్తాం కాబట్టి పచ్చిమిర్చి అనేవి చేలోనే తెచ్చుకుంటాం. కానీ ఇప్పుడు మాత్రం ఆ ఛాన్స్ లేదు. ఎందుకంటే మేము మిరపతోట వేసేది తేజాకాయలు. ఆ తేజాకాయలు మాత్రం ఇంకా మనం అసలు తినలేమండి, ఎంత ఘాటు ఉంటాయో, మంట ఆవిరి ఎక్కువ వస్తాయి. అందుకని మేము కూడా అన్నీ కొనుక్కోవాల్సి వస్తుంది. కూరగాయలు వేసినా కూడా సరిగ్గా పండట్లేదండి. ఇదివరకైతే కూరగాయలు వేస్తే అన్ని రకాల కూరగాయలు బాగా పండాయి, ఇప్పుడైతే సరిగ్గా పండట్లా. ఇంకా అందుకని ప్రతి ఒక్కటి మేము కూడా మార్కెట్లోనే కొనుక్కోవాల్సి వస్తుంది. పచ్చడికి టమాటాలు కూడా పండిన టమాటాలు కాకుండా కొంచెం పచ్చి టమాటాలు ఉంటాయి చూడండి, దోరగా ఉండే టమాటాలు, అవైతే బాగుంటాయి. పచ్చడి తెల్లగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. కాకపోతే అంత దోరకాయలు పచ్చికాయలు లేవు కదా, అందుకని నేను పండిన కాయలే వేస్తున్నాను. పచ్చడి కలర్ బాగుంటుంది. ఓన్లీ మనం ఇలా ఎర్రగా పండిన టమాటా వేసామనుకోండి, పచ్చడి అనేది కొంచెం ఎర్రగా ఉంటుంది. అలా కాకుండా పచ్చి టమాటాలు వేసామంటే కలర్ బాగుంటుంది, తెల్లగా ఉంటాయి. టమాటా పచ్చిమిర్చి రెండు నేను ఒకేసారి వేయించుతాను, అందుకనే బాండీలో రెండు కలిపే వేసాను. కొంతమంది టమాటాలు సపరేట్గా వేయించుకుంటారు, పచ్చిమిర్చి సపరేట్గా వేయించుతారు. నేనైతే అలా వేయించనండి, రెండు కలిపే వేయించుకుంటాను. ఇది సాయంత్రం పూట వీడియో అండి. ఇప్పుడు టైం 4:30 అలా అవుతుంది. 4కి ఈ పనులన్నీ చేద్దామని మొదలుపెట్టాను. ఇంక ఇప్పుడు టైం అయితే 4:30గా వస్తుంది. పచ్చిమిర్చి తొడాలు కొద్దిగానే ఉంటాయి కదా, అందుకనే గోడ పక్కన ఇంకా వాటర్లో కూడా వేసానులని పారబోసాను, లేదనుకోండి డస్ట్బిన్లో పడేస్తాను. పచ్చిమిర్చి టమాటా రెండు కలిపే వేయించుతాను. ఇంక ఇదిగోండి బాండీలో పచ్చిమిర్చి టమాటా వేసి ఆయిల్ వేస్తున్నాను. పచ్చడి కొంచెం ఘాటుగా ఉండాలంటే పచ్చిమిర్చి ఎక్కువగానే వేసుకోవాలి, అప్పుడే పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుంది. మరీ మంట తినకూడదని టమాటాలు ఎక్కువ వేసుకొని పచ్చిమిర్చి తక్కువ వేసుకొని పచ్చడి తీసుకున్నాం అనుకోండి, చప్పగా ఉంటుంది. పచ్చడి తిన్న ఫీలింగ్ ఉండదు, ఏదో పప్పు తిన్నట్టుగా అనిపించింది. అందుకని నేను పచ్చిమిర్చి మాత్రం కొంచెం ఎక్కువే వేస్తాను. పచ్చడికి సరిపడా ఆయిల్ కూడా ఒకేసారి వేస్తాను. ఈ పచ్చిమిర్చి టమాటాలు వేయించుకునేటప్పుడే ఆయిల్ వేస్తాను, మళ్ళీ దీన్ని తిరగమాత అలా అయితే వేయను. ఒకేసారి ఆయిల్లో వేయించుకుంటాం కాబట్టి మళ్ళీ ప్రత్యేకంగా తిరగమాత వేసుకోవాల్సిన అవసరం ఉండదు. పచ్చిమిర్చి పచ్చడి అయితే అసలు ఎవరు తిరగమాత వేయరండి. పచ్చిమిర్చిలు టమాటాలు ఫ్రై అయ్యేలోపు ఇంక ఇదిగోండి రోలు కడగటానికి వచ్చాను. 2 రోలు తీసుకున్నాను. ఒకటేమో పచ్చడి నూరుకోవడానికి బాగుండిద్దిలే అని, ఇంకొక రోలేమో మనం పచ్చళ్ళు రుబ్బుకుంటాం చూడండి, ఏదన్నా పిండ్లు కానీ నూనె పచ్చళ్ళు 1 కేజీ అలా పెట్టుకుంటాం కదా, టమాటా పచ్చడి పండుమిర్చి పచ్చడి అవి నూరుకోవడానికి ఉంటాయిలని పెద్ద రోలు ఒకటి తీసుకున్నాను. రోళ్ళు అయితే ఉన్నాయి కానీ రోకల బండి మనం పిండి రుబ్బుకుంటాం కదా పత్రం, అవైతే లేవు. రోకల బండ చూడండి ఇరిగిపోయింది, ఈ ఇరిగిపోయిన మొక్కనే వాడుకుంటున్నాను. పత్రం అయితే ఇంక అసలుకి లేదు, ఎప్పుడన్నా రుబ్బాలనుకున్నప్పుడు వేరే వాళ్ళని తీసుకొస్తాను.
రోలు ఇటువైపు గొంతులోనే పెట్టి ఉంచుతాను. ఇంకా పచ్చడి నూరుకోవడానికైనా, నూరిన తర్వాత రోలు కడుక్కోవడానికైనా బాగుండేది కదా అని. రోలు కడిగిన తర్వాత ఒక క్లాత్ తీసుకొని ఇంకా రోలు రోకల బండ రెండు నీట్గా తుడుస్తాను. ఎందుకంటే పచ్చడి అనేది మళ్ళీ తిరగమాత వేయను కదా. పచ్చిమిర్చి టమాటాలు రెండు ఆయిల్లో వేయించి ఇంకా ఒకేసారి నూరుతాం కాబట్టి 2-3 రోజులు నిల్వ ఉండాలన్నా వాసన వచ్చిద్దిలే అని రోలు ఇంకా ఇవన్నీ శుభ్రంగా నీట్గా తుడుస్తాను. తడి అనేది అస్సలు ఉండకూడదు. తడి అనేది లేకుండా ఉందనుకోండి పచ్చడి 2-3 రోజులు నిల్వ ఉండిద్ది. ఇవైతే సగం ఫ్రై అయినాయి. ఇప్పుడు పచ్చడికి సరిపడా చింతపండు పెట్టుకోవాలి. చింతపండు ఒకేసారి ఇందులో పెట్టామనుకోండి మెత్తగా గుజ్జులాగా అయిపోయింది. మళ్ళీ వాటర్లో నానబెట్టేసామనుకోండి అసలే మనం పచ్చడి తిరగమాత వేయం కదా, మళ్ళీ వాసన వచ్చింది. అందుకనే ఒకేసారి ఇలా నూనెలో వేయించుతాను. పచ్చడి అనేది బాగా గుజ్జు గుజ్జుగా ఉండాలంటే పచ్చిమిర్చి కూడా బాగా మెత్తగా పేస్ట్ లాగా వేయించుకోవాలంటే గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని మనం వేయించుకుంటే అడుగున మాడకుండా ఇలా కొంచెం నీరుగా ఉండి పచ్చిమిర్చి టమాటా బాగా మెత్తగా గుజ్జులాగా అవుతాయి. మనం హైలో పెట్టామనుకోండి అడుగునంతా మాడిపోతాయి, పచ్చడిలో నీరు ఉండదు. మనం నూరుకునేటప్పుడు కూడా పిట్టులాగా ఉండిద్ది. రోట్లో పచ్చిమిర్చి వేశాను. ఈ పచ్చిమిర్చికి సరిపడా ఉప్పు వేశాను. ముందైతే పచ్చిమిర్చి మెత్తగా నూరుతాను. టమాటాలు పచ్చిమిర్చి రెండు ఒకేసారి నూరామనుకోండి పచ్చిమిర్చి మెత్తగా మెదగవు. టమాటాలు నూరేటప్పుడు నీరు ఎక్కువగా వచ్చిద్ది, మనం ఎక్కువసేపు నూరలేము. అందుకనే ముందు పచ్చిమిర్చి నూరుతున్నాను. కొత్తగా పెళ్ళైన వాళ్ళు, బ్యాచిలర్స్ వాళ్ళు ఉంటారు కదా, రోటి పచ్చళ్ళు ఎలా చేసుకోవాలో వాళ్ళకైతే క్లియర్గా తెలుస్తాయి మనం ఇలా చూపించామంటే. ముందు పచ్చిమిర్చి నూరుకోవాలి, తర్వాతే టమాటా నూరుకోవాలి. మిక్సీకి వేయటం అనుకోండి మొత్తం ఒకేసారి వేసేసి మిక్సీకి పట్టేసుకోవచ్చు. కానీ రోటి పచ్చడి అంత రుచి వస్తాయా? అస్సలకి రానే రావు. ఇప్పుడు సిటీలో వాళ్ళు కూడా చిన్న చిన్న రోళ్ళు తీసుకొని గ్యాస్ గట్టు మీద పెట్టుకొని వాళ్ళు కూడా చక్కగా రోటి పచ్చళ్ళు చేసుకుంటున్నారు. మిక్సీలకి వేయట్లేదండి. ఒక్కోసారి మనకి పని అనేది కుదరక మిక్సీకి వేసుకున్నా అప్పుడప్పుడు రోట్లో పచ్చడి నూరుకొని తినాలనిపించిద్ది మనకి. అలాంటప్పుడు చక్కగా ఇలా రోట్లో నూరుకొని తింటే అసలు టేస్ట్ ఎంత బాగుంటుందో మాటల్లో చెప్పలేం మనం. పచ్చళ్ళు ఇలా కారాలు అంటే మాత్రం నాకు చాలా ఇష్టం అండి. ఇలా పచ్చడి నూరుతున్నాను, ఏదైనా కాకరకాయలు ఫ్రై చేస్తున్నాను అనుకున్నప్పుడు నేను కొంచెం అన్నం ఉంచుకుంటాను. ఎందుకంటే పచ్చడి నూరిన వెంటనే టేస్ట్ చూడాలి, అప్పుడే ఇంకా తిన్నట్టు తృప్తి ఫీలింగ్ కలిగిద్ది. ఇప్పుడు సాయంత్రం 4:30 అలా అవుతుంది కదా, మనం సాయంత్రం అన్నం వండుకునేటప్పుడు కనీసం 7-7:30 అలా అయింది. అప్పుడు దాకా తినకుండా ఉండాలంటే ఉండలేం కదా. అందుకనే కొంచెం అన్నం ఉంచుకుంటాను. అన్నం ఉంచుకొని పచ్చడి ఎలా ఉందని టేస్ట్ మాత్రం చూడాల్సిందే, అప్పుడే నాకు తృప్తిగా అనిపించింది. పచ్చిమిర్చి ఇదిగోండి మెత్తగా నూరాను. మనం రోట్లో ఎంత మెత్తగా నూరినా సరే కొంచెం పలుకులు పలుకులు అనేది ఉంటుంది, అలా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. మిక్సీకి వేస్తే ఏముందండి మెత్తంగా పిప్పిలాగా అయిపోయిద్ది, టేస్ట్ ఉండదు, ఏముండదు. ఇలా రోట్లో నూరుకుంటేనే రుచి. ఇంక ఇప్పుడైతే టమాటాలు వేసాను. టమాటాలు నూరేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి, నీరు ఎక్కువగా ఉండిద్ది. బాండీలో కూడా వేస్ట్గా బానేయకుండా తుడిచల్లా వేస్తున్నాను. ఇంత కష్టపడి వేయించాము, ఇంత రేట్ ఎక్కువ పెట్టుకున్నాము, వేస్ట్గా పోనేయటం ఎందుకు. టమాటాలు కూడా కేజీ 50 రూపాయలు అంటండి. ఒక్కోసారి 50 రూపాయలు ఉంటున్నాయి, ఒక్కోసారి 40 రూపాయలు ఉంటున్నాయి, ఒక్కోసారి 60 రూపాయలకి వెళ్తున్నాయి. పచ్చడిలో మాత్రం తప్పనిసరిగా కల్లుప్పు వేసుకోవాల్సిందే. కల్లుప్పు వేస్తేనే ఉప్పు అనేది పర్ఫెక్ట్గా వేసినట్టుగా అనిపించిద్ది. సాల్ట్ వేసామనుకోండి అసలు తెలియదు ఎంత వేస్తున్నానా, తక్కువ వేసానా ఎక్కువ వేసానా ఏం అర్థం కాదు. అందుకని రోటి పచ్చళ్ళు నూరేటప్పుడు ఎప్పుడైనా సరే కల్లుప్పే నేను ఎక్కువ వాడతాను. సాల్ట్ అనేది ఓన్లీ ఫ్రైలకు మాత్రమే వాడతాను. ఇంకేదైనా పులుసు కూరలు చేయాలన్నా ఇలా పచ్చళ్ళు చేయాలన్నా కల్లుప్పే వాడతాను. రోటి పచ్చళ్ళకి కొంచెం ఉప్పు ఎక్కువే పట్టిద్ది. ఇంక ఇదిగోండి టమాటాలు కూడా మెత్తగా నూరి పచ్చిమిర్చి టమాటాలు రెండు కలిపేసి బాండీలో పెట్టాను.
టమాటాలు నూరేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి. మనం కొంచెం గట్టిగా నూరామనుకోండి అదంతా చింది మన కంట్లో పడిద్ది. మామూలుగా నూరినట్టు కాకుండా మనం పప్పు ఎనుపుతాం చూడండి మెత్తగా, అలా మెదిపినట్టుగా తిప్పామనుకోండి టమాటాలు మెత్తగా పేస్ట్ లాగా అయిపోతాయి. పచ్చడిలోకి మసాలా అయితే వెల్లుల్లి, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర వేసాను. పచ్చిమిర్చి పచ్చడిలో కొత్తిమీర వేసుకుంటే మాత్రం టేస్ట్ సూపర్గా ఉంటుంది. కొత్తిమీర అయితే అంత ఫ్రెష్గా అయితే లేదు, నేను తీసుకొని 2 రోజులు అవుతుంది, కొంచెం వడబడినట్టుగా ఉంది. ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. బఠానీలు ఉన్నాయి తింపు. ఈ మసాలా కూడా ఇదిగోండి మెత్తగా నూరేసాను. కొంచెం పలుకుల్లాగా ఆకుల్లాగా ఉండేవి అనుకోండి పిల్లలు తినరు, అందుకనే మెత్తగానే నూరేసాను. మామూలుగా పిల్లలు తినేటట్టయితే కొంచెం కచ్చాపచ్చాగా నూరుకుంటేనే బాగుంటాయి. ఇంక ఇదిగోండి టమాటా పచ్చిమిర్చి పచ్చడి కూడా ఇందులో వేసేసి మొత్తం బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని నూరుకుంటే చాలు, మన రోటీ పచ్చడి అనేది రెడీ అయిపోయింది. కానీ ఉప్పు, కారం, పులుపు ఈ 3 పర్ఫెక్ట్గా ఉండాలి, అప్పుడే పచ్చడి అనేది రుచిగా ఉంటుంది. పచ్చడి కూడా కొంచెం ఘాటుగా ఉండాలి, ఘాటు లేదనుకోండి పచ్చడి రుచి అనేది అంత బాగుండదు. ఇప్పుడు పచ్చడిని మామూలుగా నూరటం కాకుండా ఇలా తిప్పాలి, ఇలా తిప్పామంటే మొత్తం బాగా మిక్స్ అయిపోయింది. పెద్దవాళ్ళు మాత్రం రోటి పచ్చళ్ళు భలే నూరుతారండి, వాళ్ళు నూరుతుంటే ఆ రోటి కల్లి వాళ్ళ చేతుల కల్లే చూడాలనిపించింది, ఎంత బాగా నూరుతారు. వేడి వేడి అన్నంలో పచ్చిమిర్చి పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ ఉంటుంది, ఇంకా మాటల్లో చెప్పలేం మనం. దీనికి ఇంకొక మంచి కాంబినేషన్ ఏంటో తెలుసా, ముద్దపప్పు చేసుకొని పచ్చిమిర్చి వేసుకొని తిన్నా కూడా టేస్ట్ బాగుంటుంది. నాకైతే మళ్ళీ అన్నం వండుకొని తినే అంత టైం ఓపిక అయితే లేదు, అందుకని నేను కొంచెం సద్దన్నం ఉంచుకున్నాను. ఈ పచ్చడి అంతా తోడిన తర్వాత రోట్లో కొంచెం అన్నం వేసుకొని తింటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. పొలం వెళ్ళేటప్పుడు మాత్రం పచ్చడి అనేది తప్పనిసరిగా ఉండాల్సిందే. మా పచ్చిమిర్చి రోటీ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇదేనండి ఈరోజు వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ పెట్టండి.